1000 దినములతో అది సమానంగా ఎంచబడుతుంది. సో 1:1000 ఈజ్ ద వాల్యూ అండ్ మల్టిప్లికేషన్ దట్ గాడ్ సీస్. కాబట్టి ఈ దినాన మన ప్రభు సన్నిధికి వస్తున్నాం. ఆయన కృప ద్వారా మనం వచ్చి ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలంలో మిమ్మల్ని మేము సమీపిస్తున్నాం. మీ మంచితనాన్ని, మీ విశ్వాస్యత, మీ నమ్మకత్వాన్ని, మీ దయాళుత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. మీరు మా పక్షాన, మా ద్వారా మీ కార్యాలు మీరు జరిగిస్తున్నారు. మీ చిత్తాన్ని మా ద్వారా నెరవేరుస్తున్నారు. మీ ప్రణాళికను, మీ ఉద్దేశాలను మమ్మల్ని పిలిచి ఎంచుకొని దానిలో మేము నివసించినట్లుగా, జీవించినట్లుగా చేస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మీ ప్రేమ, త్యాగ సహితమైనటువంటి ప్రేమ తండ్రి, నిబంధనతో కూడినటువంటి ప్రేమ, అసాధారణమైనటువంటి ప్రేమ, నిబంధనతో కూడినటువంటి ప్రేమను మా పట్ల కనపరిచారు. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని ఎరుగుటయే ఒక గొప్ప కార్యము. అవును దేవా, మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించువాడు, విడువక మా ఎడల కృప చూపిస్తూ మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుడు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం. మిమ్మల్ని మేము తెలుసుకునుట, ఎరుగుట అనేది చాలా లోతైనటువంటి విషయం. దాన్ని మీ ఆత్మ ద్వారా బయలుపరుస్తున్న విధానంను బట్టి స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫర్ రివీలింగ్ యూ టు అస్, ఫాదర్ గాడ్. Let the revelation of knowing about you brings more changes in every area of our life, Father. మీరు చేసిన మరొక మహోపకారాలను అన్నిటిని బట్టి తలపోసుకొనుచు ఈ ఉదయకాలంన సంఘముగా కూడి ప్రార్థన సహవాసము ద్వారా మిమ్మల్ని సమీపించడానికి మీతో మేము కలిసి పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన సహాయము ద్వారా మిమ్మల్ని ఘనపరుస్తూ, హెచ్చిస్తూ, పూజిస్తూ, మహిమపరుస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. కొన్ని సమయం దేవునిని ఆరాధిస్తాం. ఆయన రక్తాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి, ఆయన వాక్కును బట్టి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము,
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. Thank you for the blood of Jesus Christ. Thank you for the blood of Jesus Christ. అందరూ చెప్దాం, అయ్యా నీ రక్తాన్ని బట్టి నీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన శిలువ రక్తము ప్రోక్షణ క్రిందికి మనం రావాలి. రక్తము దేన్ని సూచిస్తుందంటే యేసు ప్రభు యొక్క నిబంధనను చూపిస్తుంది. రక్తం దేన్ని చూపిస్తుందంటే యేసు ప్రభువుతో మనకు ఒక నిబంధన మనం కలిగి ఉన్నాం. ప్రార్థన కూడా నిబంధనతో కూడినటువంటి మాటగా ఎంచబడుతుంది. ఎందుకు ప్రార్థన నిబంధనతో ముడిపడి ఉంది అంటే, పాత నిబంధనలు దేవుని సమీపించాలంటే కోడెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, పశువుల యొక్క రక్తము, అలాగనే పక్షుల యొక్క రక్తము వలన యాజకులు దేవునిని సమీపించేవారు. వారి పాపానికి ప్రాయశ్చిత్తము రక్తము ద్వారా కలిగేది. ఈ రక్తం ఏం చేసిందంటే వారి పాపమును దేవుని దగ్గర కనిపించకుండా ఈ రక్తము నిష్కలంకమైన ఈ రక్తము అనగా పశువుల యొక్క రక్తము. అందుకే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి యానిమల్స్ ఎలాంటివి అని అంటే, దోస్ ఆర్ ఆల్ పావురాలు, మేక పిల్లలు, గొర్రె పిల్లలు, దూడలు, ఆవులు. ఇటువంటి రక్తాన్ని పాప పరిహారార్థ బలిగా వారు అలాంటి రక్తాన్ని వాళ్ళు ఎన్నుకునే వారై ఉన్నారు. దేవుడు కూడా అదే మాటను వాళ్ళ పట్ల సెలవిచ్చినప్పుడు వారు దాన్ని చేయువారై ఉన్నారు. సో ఈ రక్తం ఏం చేస్తుందంటే వారి పాపములను ఏటేటా కప్పేటువంటి రక్తం. ఉదాహరణకు దిగంబరత్వము అన్నటువంటి స్థితిని వారి పాపం వలన కలిగింది అని అంటే, ఈ రక్తం ఏం చేస్తుందంటే ఆ దిగంబరత్వముతో కూడినటువంటి పాపాన్ని ఒక వస్త్రములాగా కప్పేది. ఎప్పుడైతే వారి రక్తము చేత వారు దేవుని సమీపించారో, ఎప్పుడైతే ఈ రక్తము చేత వాళ్ళు దేవుని దగ్గరికి రాగలిగారో, దేవుడు వారిని ఎలా చూశాడంటే ఆ రక్తాన్ని చూసి వారి దగ్గరకు వచ్చేవాడు. ఆ రక్తము ప్రాయశ్చిత్తము చేయబడినటువంటి రక్తముగా ఎంచబడింది. వారి పాపములను కప్పినటువంటి రక్తం. వారి పాపములు కనిపించకుండా, when the sin is exposed before God, nobody can stand before God. పాపము ద్వారా ఎవడు కూడా దేవుని దగ్గరికి రాలేడు కాబట్టి ఆ పాపము కనిపించకుండా చేసేటువంటి రక్తము వారు అప్లై చేసుకునేవాళ్ళు. అందుకే సాతానుకి కూడా రక్తము అనేటువంటిది, ఆ రక్తము ద్వారా ప్రవేశము వానికి కలగదు. మీరు ఐగుప్తులో మరణ దూత ప్రతి ఇంటిని సమీపించినప్పుడు ఆ ద్వార బంధకముల మీద ఆ రక్తాన్ని ఆ మరణ దూత చూచినప్పుడు అది దాటిపోయినట్లుగా మనం చూస్తున్నాం. రక్తము దేనిని సూచిస్తుంది అంటే దేవుని యొక్క సన్నిధికి ప్రవేశం కలుగుతుంది. దురాత్మకు అక్కడ నుంచి పారిపోయేటట్లు చేస్తుంది.
సో దెర్ ఈస్ అన్ యాక్సెస్ టువర్డ్స్ గాడ్ అండ్ దెర్ ఈస్ అన్ క్లోజ్డ్ డోర్ ఫర్ ద డెవిల్. అందుకే రక్తం దగ్గరికి మనం రావాలి. ఎందుకు ప్రభు యొక్క బల్ల దేవుని సమీపిస్తున్నాము అని అంటే, ఈ రక్తము ఒక నిబంధనను తెలియపరుస్తుంది. నాట్ ఓన్లీ దిస్ బ్లడ్ కవర్స్ అవర్ సిన్స్, బట్ ఇట్ ఆల్సో డీల్స్ విత్ ద కవనెంట్ దట్ గాడ్ మేడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డ్వెల్ ఇన్ యూ. ఇది నూతన నిబంధన. సో పాత నిబంధనలో మేకల యొక్కయు కోడలి యొక్క రక్తము ద్వారా యాజకులు దేవుని దగ్గరికి సమీపించు వారై ఉన్నారు. అయితే అది ఏటేటా జరిగేటువంటి కార్యక్రమం, ప్రతిరోజు జరిగేటువంటిది కాదు, అందరూ జరిగించేటువంటి పని కాదు. కేవలము లేవీయులు లేకపోతే యాజకులైనటువంటి వారు మాత్రమే ఆ పనిని జరిగించేవారు. యాజక ధర్మము అంటారు దాన్ని. ధర్మశాస్త్రము ప్రకారము యాజక ధర్మాన్ని జరిగించడానికి దేవుడు కొంతమందిని మాత్రమే ఎన్నుకున్నాడు. అయితే నూతన నిబంధనలో నీవు నేను కూడా రాజులైనటువంటి యాజక సమూహములో మనం చేయబడ్డాం. యాజక సమూహములో మనం ఉంచబడ్డాం. సో యాజకుడు చేయవలసిన పరిచర్య ప్రతి విశ్వాసి కూడా చేస్తున్నాడు. దాన్నే తెలియపరుస్తున్నాను ఈ ఉదయకాలంలో. యాజక ధర్మము దేనిని సూచిస్తుందంటే దేవుని దగ్గరికి రావడం, దేవునితో సహవాసములో ఉండడం, దేవుని స్వరాన్ని, దేవుని మాట వినడం, దేవునికి అర్పణలను అర్పించడం, ఇవన్నీ కూడా యాజక ధర్మంలో ఉన్నటువంటి భాగాలు. నూతన నిబంధన ప్రకారం యాజకులు అనేటువంటి వారు ప్రత్యేకించబడినటువంటి ఒక ఆఫీస్ లాగా దేవుడు దాన్ని చేయలేదు. పాత నిబంధనలో యాజకులను దేవుడు నియమించాడు, ఆ వంశాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. నూతన నిబంధనకు వచ్చేసరికి రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. హల్లెలూయా. నువ్వు రక్షించబడ్డావా? నువ్వు రక్షించబడ్డావు అంటే నువ్వు యాజకుడివే. నువ్వు యాజక ధర్మాన్ని జరిగించవచ్చు. యాజక ధర్మము అంటే ఏంటి? మొట్టమొదటిగా దేవునిని సమీపించవచ్చు, దేవుని దగ్గర కూర్చోవచ్చు, దేవుని స్వరాన్ని నువ్వు వినవచ్చు, దేవునికి ఆరాధన బలిని నువ్వు అర్పించవచ్చు. హల్లెలూయా. అందుకే ప్రార్థన అనేది కేవలము వినడము, పొందుకోవడమే కాదు కానీ, ప్రార్థనలో ఆరాధన అన్నటువంటి బలిని దేవునికి మనం సమర్పిస్తున్నాం. ఇదొక సమర్పణ, దేవునికి అర్పించవలసినటువంటి బలి ప్రార్థన. సో మనం ప్రార్థించినప్పుడు మనము జవాబును పొందుకునేటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయన రక్తము వలన కలుగుతుంది. మన రక్తం వలన ప్రవేశం కలిగింది. దేవుని సన్నిధిలోనికి, సహవాసంలోనికి ప్రవేశం ఎక్కడి నుంచి కలిగింది అంటే రక్తము ద్వారా కలగబడింది. ఈ రక్తము చాలా చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాబడింది. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, ఏ రక్తముతో కాక? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. పాత నిబంధనలో ఉన్నటువంటి క్రమం ఏంటి అని అంటే, ఒక యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి అని అంటే రక్తము చేత ప్రవేశించాలి. రక్తము లేకుండా ప్రవేశం లేదు. సో ఆ రక్తము మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముగా, సాధువు అయినటువంటి జంతువుల యొక్క రక్తము ద్వారా వారు ప్రవేశించేవారు. కానీ యేసు ప్రభువులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అనంటే, ఆయనే బలి. ఆయన రక్తము చేతనే ఆయనే ప్రవేశించాడంట. హల్లెలూయా.
యేసుప్రభువే బలి, యేసుప్రభువే యాజకుడు. 2 డ్యూయల్ రోల్ ప్లే చేశాడు ఇక్కడ యేసుప్రభు. ఆయనే ప్రధాన యాజకుడు. ఆయనే బలి పశువు. ఆయన తన్ను తాను వధించబడ్డాడు. ఆ వధించబడినటువంటి రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారి ప్రవేశించాడు. ఈ ఒక్కసారి ప్రవేశం ఏం చేయబడిందంటే, ఆయనతో పాటి ఆయన శిలువ రక్తము మీద ఎంతమందైతే విశ్వాసం ఉంచుతారో, వారందరూ గూడా ఆ ప్రవేశం దొరికింది. హల్లెలూయా! ఇది నూతన నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. నీకును, నాకును దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటి అనంటే, ఈ రక్తము ఏ రక్తమైతే నిర్దోషమైన ఎలాంటి రక్తమును కూడా ఆయన కార్చాడు అనే మాటను మనం చూస్తే 13వ వచనం 14వ వచనంలో చూస్తే నిత్యుడగు ఆత్మ ద్వారా, మరలా ఇక్కడ ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్ముడు లేనిదే ఏ కార్యము కూడా జరిగించబడదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఆత్మ ద్వారా అనే మాట రాయబడ్డాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం, నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ మాటను మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఈ ఉదయకాలమున దేవుడు మనకి ఈ మాటను అనుగ్రహించాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. ఇక్కడ మనం చూస్తున్నాం, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. నిర్జీవ క్రియలు నిర్జీవ క్రియల నుంచి మనం విడిపించబడ్డాము. నిర్జీవ క్రియలు డెడ్ వర్క్స్. చెప్పండి, డెడ్ వర్క్స్. హల్లెలూయా. డెడ్ వర్క్స్. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. 1:10లో గ్లోరీ టు గాడ్. 6:1 క్షమించండి, హెబ్రీ 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, నిర్జీవ క్రియలను విడిచి డెడ్ వర్క్స్. ఈ డెడ్ వర్క్స్ ని మనం విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు. ఈరోజు మనం ఎవరిని సేవిస్తున్నాం? నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించెదము. జీవము గలిగిన దేవునిని నేను సేవిస్తున్నావు. ఈ సేవించడము అనే మాటలో మనస్సాక్షి అనేటువంటిది చాలా అవసరం. శుద్ధి చేయబడినటువంటి మనస్సాక్షితో మనం సేవించాలి. వాత వేయబడినటువంటి మనస్సాక్షి రాయబడింది, నిర్మలమైన మనస్సాక్షి రాయబడింది వాక్యములో. సో మనకు ఈ మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యం. పాత నిబంధన రక్తములో మనస్సాక్షిని గురించి రాయబడలేదు, గుర్తుపెట్టుకోండి. నూతన నిబంధన రక్తము అనగా క్రీస్తు యొక్క రక్తము మన నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతగానో శుద్ధి చేస్తుంది. సో ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ purging my conscience from dead works. Is purging my conscience from dead works. నా నిర్జీవ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని సేవించుటకు నా మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. నిర్జీవ క్రియలు చేయడానికి మనస్సాక్షి ద్వారా ఒప్పించబడడం అనేది చాలా అవసరం.
నీ మనస్సాక్షిని, నీ మనస్సాక్షి యొక్క పరిస్థితిని నువ్వు గమనించితే దేవునిని దేవుని సన్నిధానంలో నువ్వు నిలవబడాలి అనంటే నీ మనస్సాక్షి చాలా నిర్మలంగా ఉంచాలి. ఈ నిర్మలమైనటువంటి మనస్సాక్షి గలవారముగా దేవునిని మనం సమీపించాలి. పాపపు భీతి, పాపపు చింతను కలిగి ఉండి దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోలేవు. పాత నిబంధనలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వారి అంతరంగంలో నూతన సృష్టి అనుభవం లేదు. వారి పాపములు కప్పివేయబడ్డాయి గాని పాపములు తుడిచివేయబడలేదు. వారు అందుకే దేవునిని ఎరగలేనటువంటి స్థితిలోనే గడిపేశారు. దేవుడు అంటే ఎవరో తెలుసుకోకుండా దేవునితో మాట్లాడారు. దేవుడంటే ఎవరో వాళ్ళు ఎరగలేనటువంటి పరిస్థితిలో దేవునిని స్వరాన్ని విన్నారు. ప్రార్థన జీవితం అనేది వారికి రెగ్యులర్‌గా, కన్సిస్టెంట్‌గా ఉండేది కాదు. ఎప్పుడైతే వారు దుర్దశలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, అపాయంలో ఉన్నారో, అప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన మనవిని ఆలకించి వారికి జవాబునిచ్చు వాడై ఉన్నాడు. నూతన నిబంధనకొచ్చేసరికి ఆయన నిబంధన రక్తము ద్వారా మనలోనికి ప్రవేశించుట ద్వారా మన మనస్సాక్షి నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మన మనస్సాక్షి సహితము శుద్ధి చేయబడినదిగా, ఆ రక్తము ద్వారా నీవు శుద్ధి చేయబడ్డావు అనేటువంటి సత్యాన్ని నువ్వు ఎరిగినటువంటి వాడవుగా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ప్రార్థనలోనికి వచ్చినప్పుడు నీకు ఒక ధైర్యం వచ్చింది. ఏంటి ఆ ధైర్యం అంటే, నా పాపములు క్షమించబడ్డాయి. నా నిర్జీవ క్రియల నుంచి నేను విడిపించబడ్డాను. నేను నీతిమంతుడను. ఇలాంటి ధైర్యం కలిగించింది. అందుకే మనం చూస్తున్నాం 10వ అధ్యాయంలో 19, 20 వచనాలు ఈ విధంగా రాయబడింది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా. ఇప్పుడు ఎవరు తెర ఏంటి? శరీరము అన్న తెర. పాత నిబంధనలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో మధ్యలో ఒక తెర ఉంది. దేర్ ఈస్ ఏ డిమార్కేషన్ బిట్వీన్ ద హోలీ ఆఫ్ హోలీస్ అండ్ ద హోలీ ప్లేస్ ఇన్ ద ఓల్డ్ కవనెంట్. ఆ రెండు కలపల దేవుడు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలములో మాత్రమే దేవుడు ఆ కరుణాపీఠము మీదకి దిగి వచ్చి ఆయన యాజకునితో మాట్లాడేవాడు. ఆ మందసము ఇవన్నీ కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడింది. ఈరోజు ఏం చేసినట్టే దేవుడు తన యొక్క శరీరము ద్వారా ఆ తెరను ఏం చేశాడంటే, శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నది గనుకను అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి కలిగిన ధైర్యాన్ని దేవునికి ఇచ్చాడు. ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారా అది చిరిగిపోయింది. శిలువ మ్రాను మీద అది ఏమైందంటే చినిగిపోయింది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 11వ వచనంలో మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలుల వలనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాత నిబంధనలో యాజకుడు ప్రతిసారి బలులు అర్పిస్తూనే ఉండేవాడు. ఏటేటా మాటి మాటికి బలులను అర్పించేవాడు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:12. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠము చేయబడి వరకు కనిపెట్టవచ్చు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. హల్లెలూయా, హల్లెలూయా.
35వ వచనం, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. ధైర్యాన్ని విడిచిపెట్టద్దండి. ఏంటి ఆ ధైర్యం అంటే, నా పాపములు క్షమించబడి ఉన్నాయి, నేను నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాను, నా మనస్సాక్షి సహితము యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా శుద్ధి చేయబడింది. ఈరోజు అతి పరిశుద్ధ స్థలం అనగా నా హృదయములో దేవుడు నివసించుచున్నాడు. ఆయన తన శరీరాన్ని మ్రాను మీద వ్రేలాడుట ద్వారా నా పాపాన్ని, నా శాపాన్ని, నా రోగాన్ని, నా అభద్రతను, నా వ్యాధిని, నా దరిద్రతను అన్నిటిని కూడా ఆయన సిలువలో తీసుకొని, ఆయన రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుడు నివసించు దేవుడు సహవాసములో ఉంచబడేటువంటి స్థలములోకి నాకు యాక్సెస్ వచ్చేసింది ఇప్పుడు. ఐ హ్యావ్ ఎన్ యాక్సెస్ టు ద హోలీ ఆఫ్ హోలీస్ బికాస్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఇప్పుడు ప్రార్థన ద్వారా నేను సమీపించినప్పుడు ప్రతిసారి నాకు కలిగేటువంటి ధైర్యం ఏంటంటే, నేను పాపముల విషయమై చనిపోయాను, నీతి విషయమై జీవించుచున్నాను. పాపం విషయమై నేను చనిపోయాను కాబట్టి, నీతి విషయమై జీవించుచున్నాను కాబట్టి, ఈ రక్తము ద్వారా నేను యాజకుని ధర్మాన్ని నేను చేస్తున్నాను. ఏ ప్రధాన యాజకుడైతే నాకంటే ముందుగా అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి తండ్రితో సహవాసము అనగా దేవునితో సహవాసం అనగా ఎట్టిదో నాకు నేర్పించాడో, అదే క్రీస్తు యొక్క సహవాసములో నేను కూడా ఉంచబడ్డాను. దిస్ ఈస్ కాల్డ్ ప్రీస్ట్లీ మినిస్ట్రీ. యాజకుని యొక్క పరిచర్య. దేవుడు నీకు యాజకుని యొక్క పరిచర్యను అనుగ్రహించాడు. ఇది ప్రార్థనకు చాలా 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 ముఖ్యమైనటువంటి పునాదిగా ఎంచబడుతుంది. ఈ పునాది ద్వారా నేను నా మనస్సాక్షిలో, నా అంతరంగములో నేను ధైర్యపరచబడి ఉన్నాను. ధైర్యముతో కూడినటువంటి మనస్సాక్షిని కలిగి నేను దేవుని దగ్గరికి వస్తున్నాను. నేను మరలా భయపడుటకు దేవుడు నాకు దాస్యపు ఆత్మనివ్వలేదు గాని దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. ఈ దత్తపుత్ర ఆత్మ ఏం చేస్తుంది అనంటే, నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుడును, నీతిమంతుడను, పరిశుద్ధుడను, దేవుని నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి నేను ప్రతి పాపము నుంచి విడిపించబడ్డాను, నీతి విషయమై జీవించేటువంటి వ్యక్తినై ఉన్నాను అని నీకు తెలియపరచబడేటువంటి సత్యము నీలో నాటబడి ఉన్నది. హల్లెలూయా! ఇది నూతన నిబంధన యొక్క ఆశీర్వాదం. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. ఐ సే గ్లోరీ టు గాడ్. హల్లెలూయా! హల్లెలూయా! మన మనస్సాక్షిని సైతం ఎంతగానో శుద్ధి చేస్తుందంట. పాత నిబంధనలో వారి మనస్సాక్షి ఎలా ఉన్నదో చెప్తాను చూడండి. పాత నిబంధనలో ఉన్న వాళ్ళ మనస్సాక్షి ఏంటంటే, వారు ఎన్ని కోడెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, పశువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము చిందించినప్పటికిని వారిలో ఒక భయం ఉన్నింది. ఈ భయం ఏందంటే, అయ్యో, అమ్మో, అతి పరిశుద్ధ స్థలంలోని నేను ప్రవేశించరాదు. అది కేవలం యాజకుడు మాత్రమే ప్రవేశించాలి. ఒకవేళ నేను ప్రవేశిస్తే నేను చచ్చిపోతాను, నేను చస్తాను అన్నటువంటి భయము వారు ప్రతిసారి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు భయపడేవాళ్ళు. వాళ్ళు భయముతో కూడినటువంటి ప్రవేశం వాళ్ళకు ఉన్నింది. వారి జీవితాల్లో భీతి ఉన్నింది, భయం ఉన్నింది. దేవుడంటే, ఒక దేవుడు అంటనే వాళ్ళకి భయం వచ్చేసేది. ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఎలాంటి తీర్పు వస్తుందో, ఎలాంటి శాపం వస్తుందో అని భయపడ్డారు. దేవుడు ఆ భయాన్ని తీసివేశాడు. ఎందుకంటే ఆయన నీకు తండ్రిగా చేయబడ్డాడు. పరలోకపు తండ్రిగా ఆయన ఇప్పటి నుంచి నీకు అయి ఉన్నాడు. దేవుడుగానే ఉండలేదు ఆయన, నీకు పరలోకపు తండ్రిగా అయ్యాడు. నువ్వు కుమారత్వంలోనికి వచ్చావు. యు గాట్ అన్ యాక్సెస్ విత్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ ఇన్వర్డ్ విట్నెస్. నీ అంతరంగంలో, నీ మనస్సాక్షిలో, నీవు ఆత్మలో పరిశుద్ధ ఆత్మతో సహవాసం చేయుట అన్నటువంటి దాన్ని అభ్యాసం చేస్తూ 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 ఉన్నప్పుడు దేవునితో నువ్వు ఎంతగా ఐక్యపరచబడతావో అనే దాన్ని నువ్వు ఎరగగలుగుతావు. ఇది ప్రార్థన జీవితము. దీన్ని డెవలప్ చేసుకోవాలి అని నేను చెప్తున్నాను. యు గ్రో
in this place of fellowship with the Holy Ghost. You grow in this place of God's living and dwelling in you. అప్పుడు ప్రార్థన అనేది ఎంత సులభమో తెలుసా? యేసు నామములో నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడొచ్చు. ఆయన వాక్యము ద్వారా ఆయన సన్నిధానంలోనికి నీకు ప్రవేశం ఇవ్వబడింది. దేవునితో కలిగినటువంటి సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైందో విశ్వాసి జీవితంలో, విశ్వాసిగా ఇవ్వబడినటువంటి ధైర్యము అందును బట్టే కలుగుతుంది. నీ ధైర్యము దేని వల్ల కలిగింది అంటే, నీ మనస్సాక్షి శుద్ధి చేయబడుట ద్వారా, అది ఆయన రక్తము ద్వారా కలిగింది. కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థించిన ప్రతిసారి కూడా, నా మనస్సాక్షిని నువ్వు శుద్ధి చేసిన దేవా నీకు స్తోత్రాలు. నీ రక్తము ద్వారా నేను విమోచించబడ్డాను. నీ రక్తము ద్వారా నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. నీ రక్తము ద్వారా నాకు అతి పరిశుద్ధ స్థలము అనగా నీతో సహవాసము చేసేటువంటి స్థలములోనికి ప్రవేశము కలిగినది. ఇది మనం చెప్పాలి ప్రార్థనలో. ప్రార్థనలో నీకును నాకును దేవుడు ఇట్టి మనస్సును, ఇట్టి తలంపులను ఇచ్చునుగాక. ఇప్పుడు నువ్వు దూరపరచబడినటువంటి వాడవు కాదు. దేవునికి దగ్గరగా చేయబడిన వ్యక్తివి. దేవుడే నీలో నివసించువాడు. ఆయన నీలో నివసించుట అనే మాటను పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నివాసం ఉండేటువంటి కారణం ఏంటంటే, ఆ రక్తము ద్వారా మనకు కలిగింది. ఆ రక్తము ద్వారా నేను విమోచించబడ్డాను. ఆ విమోచన కార్యము ద్వారా ఈరోజు నా ప్రార్థనకు ధైర్యము కలిగింది. హల్లెలూయా! అందుకే రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు బల్లలో మనం ఎందుకు చేయి వేస్తున్నామంటే, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా! ఈరోజు మీరు స్థిరపరచబడ్డారా ఈ సత్యంలో? ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నారా? ఈ సత్యాన్ని మీరు తెలుసుకోగలిగితే, ప్రార్థన జీవితం అనేది ఇంకను లోతైనటువంటి అనుభవంలోనికి మీరు వస్తున్నారు. మీ ప్రార్థనలో శక్తివంతమైనటువంటి ప్రార్థనగా అది ఎంచబడుతుంది. ప్రార్థన ద్వారా మీరు దేవుని యొక్క గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబడడానికి మిమ్మలను దేవుడు ఎన్నుకున్నాడు. మీ ద్వారా అనేకమైనటువంటి ప్రణాళిక, దైవికమైనటువంటి ప్రణాళికను దేవుడు చేయడానికి మీరు ప్రత్యేకించబడ్డారు, పిలువబడ్డారు, ఎన్నుకొనబడ్డారు. దాన్ని తెలుసుకోవడమే నిత్య జీవం. సజీవుడైన దేవుని ఎరుగుటయే నిత్య జీవం. ఆ మార్గమును తెలుసుకునుటయే నిత్య జీవం. అందుకే ఆయన దగ్గరికి మనం రావాలి. ఆయనను మనం సమీపించాలి. ఆయనను ఆశ్రయించాలి. ఆయన యందు మన జీవమును మనం కలిగి ఉన్నామని ఎరగగలగాలి. దిస్ ఇస్ అన్ అవసమ్ థింగ్. అవర్ మైండ్ ఆల్వేస్ డిఫర్ విత్ అవర్ హార్ట్. ఇది జ్ఞాపకం చేసుకోండి. whether you need to follow your mind or whether you need to follow your heart. Your heart condition is very important. Your mind should be renewed with the word and your heart should be cleansed by the blood of Jesus Christ. It is already done. నీ అంతరంగములో నీ మనస్సాక్షి దేవుడు శుద్ధి చేశాడు. దట్ ఈస్ ఓవర్. బట్ యువర్ మైండ్ షుడ్ థింక్ అబౌట్ దిస్ రెన్యూ విత్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే మనసు యొక్క కారణాన్ని బట్టే ఎమోషన్స్, భావోద్రేకాలు, నీ మనస్సు యొక్క కారణాన్ని బట్టే ఈ భయము, చింత ఇవన్నీ కలుగుతాయి. అంతేగాని నీ హృదయము ద్వారా కలిగింది కాదు. పాత నిబంధనలో వారి హృదయంలోనే భయం ఉనింది. వారి హృదయంలోనే వారికి భయం అనేది ఉనింది. ఎందుకంటే వారి మనస్సాక్షి లేదు, అక్కడ శుద్ధి చేయబడలేదు. పైకి వాళ్ళు స్నానం లాగా పైకి శుద్ధి చేయబడింది కానీ వారి మనస్సు, వారి అంతరంగము, వారి యొక్క ఆత్మలో, మనస్సాక్షిలో శుద్ధి చేయబడదు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ధైర్యం ఎక్కడంటే లోపల. ఈరోజు నేను ధైర్యం కలిగి ఉన్నానంటే అది అంతరంగములో. నేను ధైర్యం కలిగి ఉన్నానంటే అది నా ఆత్మలో నేను ధైర్యమును కలిగి ఉన్నాను. ఇప్పుడు నా మనస్సు ఏం చేయబడిందంటే ఫలభరితంగా చేయబడుతూ ఉంది. నా మనస్సు నూతనపరచబడాలి. ఈ వాక్యాన్ని అంగీకరించాలి. దాని మీద విశ్వాసం ఉంచాలి.
కనుక ఈరోజు ఇట్టి మాటలతో మనం దేవుని యొక్క సన్నిధిలోనికి, ఆయన సహవాసంలోనికి, ప్రార్థన కొరకై మనం కూడి వస్తాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. Blessed Holy Ghost, we thank you. We thank you, Holy Ghost, for this time. We praise you, Lord. We come into your presence in the name of Jesus. Thank you, Lord, for forgiving us, cleansing us with your precious blood of Jesus Christ. మీ పరిశుద్ధమైన రక్తము ద్వారా మీరు మమ్మలను కడిగారు, పవిత్రపరిచారు, శుద్ధీకరించారు. నూతన నిబంధనకు వారసులముగా చేయబడ్డ మీ నిబంధన ద్వారా అతి పరిశుద్ధ స్థలం అనగా మా హృదయంలోనికి మీరు ప్రవేశం కలిగింది. మేము మీలోకి ప్రవేశం కాదు కానీ మీరే మాలోనికి ప్రవేశించారు. మీ ప్రవేశము ద్వారా మాకు వెలుగును, రక్షణను, అంతరంగములో సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, అంతేకాకుండా మీ సన్నిధి కాంతిని మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. ఈ దినం ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని ఉన్నారో వారిలో ఇది స్థిరపరచబడినటువంటి సత్యముగా ఉంచబడును గాక. దీని ద్వారా ప్రార్థన జీవితాన్ని ఇంకను అభివృద్ధి పరచుకొని మీ సన్నిధిలో నిందారహితులముగా నివసించబడడానికి కావాల్సిన ధైర్యాన్ని మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ముఖ్యంగా ఈరోజు బలహీనముగా, శరీరములో బలహీనులుగా ఉంచబడినటువంటి వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. కానీ వారందరూ కూడా వారి మనస్సాక్షి ఎంతగానో శుద్ధి చేయబడినటువంటి స్థితిలో వారి కొరకే మా విశ్వాసము ద్వారా మీ సన్నిధికి వస్తున్నాం. వారిని మీరు బాగు చేసినందుకే వందనములు తండ్రి. జ్యోతి ఆంటీకి ఇచ్చిన స్వస్థత, ఆరోగ్యమును బట్టి వందనములు. తనకు చేయబడిన శస్త్రచికిత్సను మీరు విజయవంతం చేసినందుకే వందనాలు. అలాగనే జాషువాని బట్టి వందనాలు. ఆ బిడ్డను మీరు స్వస్థపరిచినందుకే వందనాలు. మీరు పొందిన గాయముల ద్వారా ఆ యొక్క చెవి నొప్పి నుంచి, జ్వరాన్ని నుంచి మీరు స్వస్థత, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. కెన్నికి ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకను సంఘములో మీ బిడ్డలైనటువంటి వారు ఎంతమంది అయితే అస్వస్థతగా ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, వారందరికీ కూడా మీ ఆరోగ్యాన్ని, స్వస్థతను, దీర్ఘాయుష్ని ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. సుఖ జీవంతో గడి సంవత్సరాలు మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారిని పేరు పేరు వంతున వారి శరీరాల్లోకి మీ జీవాన్ని విడుదల చేస్తున్నాను. యేసు నామములో స్వస్థతను పొందుకుందురుగాక. యేసు నామములో జీవము ద్వారా మీరు మీ శరీరంలో ప్రతి అణువులో స్వస్థత కార్యము జరిగించబడునుగాక. ఇకెన్నటికీ కూడా మీరు ఆ బాధను, నొప్పిని అనుభవించకుండా దేవుడు దాన్ని తీసివేసను అనే మాటను విడుదల చేస్తున్నాను. యేసు నామములో ఈ మాట స్థిరపరచబడినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తిరిగి మేము రేపటి దినాన కలుసుకునే పర్యంతరం మీ కృపా సమాధానాన్ని, సంతోషాన్ని, మీ ఆత్మ నడిపింపును మీరు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనతోనూ, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ దినము కూడా మన వాక్యములో కొంత ప్రార్థన గురించి, యేసు రక్తము ద్వారా మనకు ప్రవేశము ఎట్టిది ప్రార్థన జీవితములు అనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. దీనిని మీరు మరలా వినండి. ఈ లింక్ కూడా, వీడియో లింక్ మీకు షేర్ చేయబడుతుంది. దాన్ని మీరు చూడండి, వాక్యములో పరిశీలన చేయండి. మిమ్మల్ని మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందబడిన వారుగా ప్రత్యక్షతలో కట్టుకోవాలని నేను ఎంతగానో కోరుచున్నాను. తిరిగి మనం రేపు ఉదయాన్నే 5 గంటలకి కూడి వస్తాం. ఈరోజు సంఘము, అపోస్తుల సంఘానికి కూడా ఆరాధన కొరకై మనము కూడి వద్దాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. సో వచ్చినటువంటి ప్రతి వారు కూడా, మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చందన, చంద్రకళ, హిమబిందు, ఇంద్ర సుమాలిని, జాకిరా, అలాగనే విజయ కుమారి, విజయ, కెరిన్, అలాగనే మంజుల, నీలిమా గారు, అలా సాగరిక, సునీత, సురేష్, వీరందరిని బట్టి నేను దేవునికి ఎంతగానో మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.
ఎందుకంటే మీరు ఉదయకాలమున దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన కొరకై మీరందరూ కూడా ఏకీభవించినందుకై మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మలను ఆత్మీయంగా ఈ 40 దినాలు, 40 ప్రార్థన, ఉపవాస దినాల్లో మిమ్మలను న్యూ లెవెల్, న్యూ డైమెన్షన్‌లోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మాట్లాడిన ప్రతి మాట కూడా ఆత్మ ఆధీనంలో నుంచి, ఆత్మ నడిపింపులో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను వ్యక్తిగతంగా. అలాగని మీరు కూడా ఈ మాటలను విన్నటువంటి వారుగా ఇతరులకు మీరు తెలియపరిచి, ఇతరులు కూడా ఆశీర్వదించబడడానికి కారకులుగా ఉంచబడాలని నేను ఎంతగానో కోరుచున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.